అందుకే మళ్ళీ చెప్తున్నా, ఎంత ఖర్చైనా పర్వాలేదు, వంట మాత్రం అదిరిపోవాలి. అలాగే బాబు, మీరు షాక్ అయ్యే రేంజ్ లో చేస్తాం మేము. అడ్వాన్స్ ఇవ్వండి. ఓకే. అయ్యయ్యో, రేపు పొద్దున గుడి దగ్గర కలుద్దాం. బయలుదేరండి. అలాగే బాబు, పదండి. వస్తాను. వస్తాం. ఏటేటేటేటి సైతు బాబు ఊరికెళ్ళాడా? అవును, అన్నదానం క్యాన్సిల్ అయింది. ఒక వారం తర్వాత నువ్వురా, అప్పుడు మాట్లాడుకుందాం. బాబు ఒకసారి సేతు బాబు ఫోన్ చేయి, మాట్లాడాలా? ఓ అలాగా. చెప్పరా. అరే, 1 టైం వచ్చింది, ఒకసారి మాట్లాడరా. ఇదిగో. హలో సైతు బాబా, నేను అర్జెంట్ పని నుండి బాంబే వచ్చాను. ఒక వారం తర్వాత కలవండి. మరి అన్నదానము కావాలంటే మీరు చేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. మాకంత దురదలేదులేండి బాబు, వచ్చాక ఫోన్ చేయండి. వస్తాను బాబు. సరే. సక్సెస్ సక్సెస్ అంతే అంటావా? మా పని కూడా సక్సెస్ రా. రేపు చేతు అన్నదానం క్యాన్సిల్. రేపు గుడిలో దిమ్మ తిరిగే షాక్ ఇద్దాం. ఇంట్లో పదండి. తెలుసా మీ అమ్మ చెప్పలే నువ్వు ఈ ప్రపంచానికి అమ్మాయినా. మదర్ తెరిసా చెప్తావులే. దేని గురించి ఆలోచిస్తున్నవే అంత తీవ్రంగా? మా అమ్మ బర్త్డే ఎప్పుడు మామా? అదేంటి, అమ్మ బర్త్డే ఎప్పుడో కూడా నీకు తెలియదా? నువ్వు చెప్పినవా నాకు తెల్వనీకి? నేను చెప్పలేదు. ఓకే, సాయంత్రం మీ నాన్న చెప్పాడు కదే. ఏంది? మా అయ్యగారు చెప్పిండా? ఎవరితో? నీతోనే. గా అవులేగాడు కనబడితే చంపుతా గాని గారితో నేనెందుకు మాట్లాడతా మామా? అంటే మీ నాన్నతో నువ్వు మాట్లాడలేదా? నేను మాట్లాడినని ఎవలేగాడు చెప్పిండు? ఎవరు చెప్పడం ఎందుకే, నా కళ్ళతో నేనే చూసాగా. దిమాగ్ ఇట్లా పాడైపోయిందా మామా? నేను గారితో మాట్లాడేంది, నువ్వు చూసాడేంది? ఓసే నువ్వు ఇలా అడ్డం తిరగడం కరెక్ట్ కాదే. పాపం నిన్ను నమ్మి వాడు అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నాడే. నువ్వు హ్యాండ్ ఇస్తే చేసిందంతా వేస్ట్ అవుతుందే. ఇగో మామా, ఒక్క మాట అడుగుతా చెప్పు. చెప్పు. సాయంత్రం గిట్లా శ్మశానం అయిపోయినావా? పోలేదు. ఎందుకే? దయ్యం గిట్లా పట్టిందేమోనని. ఏంటి? మరి లేకుంటేంది మామా? మా అయ్య అంటావు, నేను మాట్లాడినా అంటావు, అదేదో ఏర్పాట్లు అంటావు. అసలు నేను నీకెట్లా కనిపిస్తున్నా మామా? మా అమ్మని చంపినోడు నాకంట పడితే నేనేం చేస్తా? తిడతావు. తిడతానా? తిట్టవా? లే, సంపుతా. అంటే రేపు అన్నదానం లేనట్టేనా? అన్నదానం ఏంది మామా? అది
అది ఎవరు చేస్తుండ్రు మామా? అది ఎల్లుండి మీ అమ్మ పుట్టినరోజు కదా. ఏంది ఎల్లుండి మా అమ్మ పుట్టినరోజా? అవునే, అందుకోసమని అన్నదానం చేద్దాం మామా. ఇప్పటి సంధి మా అమ్మను తలుచుకునుడు తప్ప, మా అమ్మ గురించి బాధపడుడు తప్ప అమ్మ గురించి ఏం చేయలేదు మామ. అమ్మా అమ్మా అని అమ్మని కలవరించుడు తప్ప అమ్మ సంతోషపడే పని ఒక్క పని చేయలేదు. గంతెందుకు మామ, ఇప్పటి వరకు నాకు మా అమ్మ పుట్టినరోజు కూడా తెలియదు. స్కూల్లో టీచరు మీ అమ్మ పుట్టినరోజు నీకు తెలవదా అంటే ప్రాణం చచ్చిపోయింది మామ. చేస్తా మామ, మా అమ్మ పుట్టినరోజున 10 మందికి అన్నదానం చేస్తా. మా అమ్మని అందరూ తలుచుకునేటట్టు చేస్తా. స్వర్గంలో ఉన్న మా అమ్మ నన్ను చూసి గర్వపడేలా చేస్తా మామ. అన్నదానం అంటే చాలా పనులుంటాయి మామ. గా పాలి తాగి పడుకుంటా. ఇదిగో తాగు. మామ నువ్వు కూడా జల్దీ పడుకో. వామ్మో, ఇదేంటి ఇలా జరిగింది? ఇది ఒప్పుకుంటుందని అక్కడ చేతు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు, ఇక్కడ ఇదేమో మనమే ఏర్పాట్లు చేసుకుందాం ఉంటుంది. వీళ్ళు తండ్రి కూతురు కలిశారా? అన్నదానం సంగతి పక్కన పెట్టి నన్ను చంపి నా అవయవాళ్ళు దానం చేసేస్తారు. వామ్మో, ఇప్పుడేం చేయాలి? అయ్యో, ఇద్దని కలవనీయకుండా చూడాలి. ఇది కోరినట్టు అన్నదానం దీంతోటే చేయించాలి, అంతకన్నా వేరే దారి లేదు. రేపు చేతుకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పేస్తే వాడు బాధ లేదో వాడు పడతాడు. అమ్మో, అధరవిరవదన్నిరీక్ష్య రామం ముదితమనాః పరం ప్రకృష్యమానః నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణ బావ వస్తా అని చెప్పాడు, ఇంకా రాలేదేంటి? హరి ఓం ఇత్వాదిత్య హృదయం సర్వం. ఒరే చేతు, బావా శ్వేతది బావా. అది రానందిరా. అదేంటి బావా, నిన్న నాతో వస్తానని చెప్పిందిగా. దాని రాత్రి అడిగితే ఎప్పుడు చెప్పానంది. ఆ ఏదో అదేరా, నువ్వు పిలిస్తే సచ్చినా రానందిరా. శ్వేత చేతుల మీదుగా అన్నదానం చేద్దామని ప్లాన్ చేశాను. ఇప్పుడు అది రాకపోతే ఎలా బావా? బాధపడకు బామ్మడిది. శ్వేత చేతుల మీదుగా మధుమతి పేరు మీద నేను అన్నదానం చేయిస్తా. నీ దానం నువ్వు చేసుకో, మా దానం మేము చేసుకుంటాం, సరేనా? సర్లే, ఇంతకీ శ్వేత ఎక్కడుంది? ఎందుకు తిట్టించుకోవడానిక? వెళ్ళి నీ పనులు చూసుకోరా. అది కాదు బావా. ఏంటి చేతు అలా ఏడుపు మొహం పెట్టుకుని నిల్చున్నా? కొన్ని దరిద్ర మొహాలు చూస్తే ఏడుపు కాక నవ్వు వస్తుందా వదినా? అంటే మీ అమ్మది దరిద్ర మొహమనా? చంపుతా, నా కొడుకు నన్ను ఎందుకు తిడతాడే? ఏంటన్నా, అన్నదానం ఇంకా మొదలవ్వలేదా? ఎందుకమ్మా, మళ్ళీ చెడగొట్టడానికా? మేము చెడగొట్టడానికి రాలేదు నాన్న, దగ్గరుండి జరిపించడానికి వచ్చాం. చా, నిజమా? అంటే నిజం తప్ప అబద్ధాలు మాత్రమే చెప్పే మీ అమ్మని అనుమానిస్తున్నావా? మంచితనానికి మానవత్వానికి ప్రతిరూపం కాని అనసూయని అనుమానిస్తున్నావా నువ్వు? మీరు కొంచెం ముయ్యండి. నాన్న చేతు, నా నిర్ణయం మార్చుకున్నాను నాన్న. మధుమతి పేరు మీద నువ్వు చేయబోతున్న అన్నదానానికి హెల్ప్ చేద్దామని వచ్చాం. అన్నదానం జరిగితే
జరిగితేనా? అబ్బా అంటే వంట వాళ్ళు వచ్చి చేస్తే అని. ఏ ఎందుకు రారు? అది మేమే కాబట్టి. ఏంటి? అదే మేముండగా నీకేం భయం రా? వంట వాళ్ళు రాకపోయినా మేమున్నాగా మేం చేయలేమా అంటుంది. వంట పనులు ఎక్కడి వరకు వచ్చాయి వెళ్ళి చూద్దాం పద నాన్న. పదండి. అయ్యో అయ్యో అదేంటి అమ్మా, 10ంటికల్లా వంట రెడీ చేయమని చెప్పాను. ఇక్కడ చూస్తే ఒక్క వంట కూడా లేడు. అసలు వాళ్ళ ఇంటికి వచ్చారా లేదా, వంట చేశారా లేదా? ఇంకా అనుమానమే నాన్న, వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు. అమ్మా ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చానమ్మా, ఎలా హ్యాండ్ ఇస్తారు? అయ్యో ఇంకా అర్థం కాలేదా చేతు? నీ అన్నదానం ఆగాలని ఆ వంట వాళ్ళు నిన్ను మోసం చేశారు. నీ దగ్గర డబ్బులు తీసుకొని నీకు ద్రోహం చేశారు నాన్న. ఇంత తెలివైన నిన్ను వెదవని చేశారు చైతు. వదిల్లు మరీ అంత బాధపడకండి. మీరందరూ అనుకుంటున్నట్టుగా ఆ వంట వాళ్ళు నన్నేం మోసం చేయలేదు. మరి నేనే వాళ్ళని మోసం చేశాను. నువ్వు మోసం చేసావా? ఎలా నాన్న? నా దగ్గర చెక్కు తీసుకున్నానని వాళ్ళు మురిసిపోతున్నారు గాని పాపం ఆ చెక్కు మీద నేను సంతకం పెట్టలేదని తెలిస్తే వాళ్ళు ఏమైపోతారో. సంతకం పెట్టలేదా? చాలే వదలు, అన్నదానం ఆపడానికి వంట మనుషుల వేషంలో వచ్చింది మీరేనని నేను అప్పుడే కనిపెట్టేశాను. సో అన్నదానం డబ్బులు మనకి, అవమానం చేతుకి. ఎలా ఉంది నా ప్లాన్? అందుకే ఏమీ తెలియనట్టుగా నేను కూడా డ్రామా ఆడి ఈ చెక్ మీద సంతకం పెట్టకుండా తప్పించుకున్నాను. ఇంకో వంట వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చాను. ఆల్రెడీ అక్కడ వంటలు చేస్తున్నారు. చూడండి, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా మధుమతి పుట్టినరోజు నాడు అన్నదానం చేయకుండా మాత్రం ఆపలేరు. ఎలాగో వచ్చారు కదా, భోంచేసి వెళ్ళిపోండి. బాయ్. వంట వాళ్ళ వేషంలో వెళ్ళినా ఉపయోగం లేకుండా పోయింది. చేతు ఇక్కడ వంటలు చేయిస్తూ ఉంటాడు, వెళ్ళి నాశనం చేద్దాం. పదండి. ఏమా పప్పు అయిపోయిందా? మీ నొక్కేయకుండా ఎలా అయిపోతుంది సార్? నొక్కేమని కాదు, వంటేందాని. నొక్కేయకుండానా? అంటే మా ఉద్దేశం ఉప్పు వేయకుండా ఎలా అయిపోతుంది అని సార్. గట్లనా అంకుల్? పచ్చడి మచ్చ చేసిండ్రా? బయటికి వెళ్ళి సిగరెట్ కాల్చినా చేతులు శుభ్రంగా కడుక్కునే వచ్చాను తల్లే. మొఖాలు కూడా కడుక్కొని వచ్చాను సార్. మంచిగా అంటే రుచిగా చేశారా అని. తింటూ వదిలిపెట్టారు సార్. ఏ కొట్టి కొట్టి చంపుతారా ఏంది? ఆహా, మళ్ళీ మళ్ళీ పెట్టుకు తింటారు. అంత రుచిగా చేస్తే కావాల్సింది ఏముంది? త్వరగా కానివ్వండి. అన్నదానం టైం అవుతుంది, త్వరగా కానివ్వండి. ఇంకో 10 నిమిషాలు మొత్తం రెడీ అయిపోతుంది సార్. సరే సరే. అమ్మ శ్వేత, దేవుడికి దండం పెట్టుకుని వద్దాం రా. నేను రాను మామా. నువ్వు మారవే. సర్లే, జాగ్రత్తగా చూస్తూ ఉండు, నేను వెళ్ళేసి వస్తా. అట్లనే పో. రండి రండి రండి. కూరలు మస్తున్నాయి, అన్నదానం అదిరిపోతుంది. ఆ శ్వేత అన్నదానం అంటుందేంటే? అయ్యో, మీ అబ్బాయి వేరే చోట వంటలు చేయిస్తున్నాను అన్నాడు కదా, బహుశా దీంతోనే చేయిస్తున్నాడేమో. అంటే మనకు తెలిస్తే ఆపుదామని మనకు అనుమానం రాకుండా దీంతో చేయిస్తున్నాడా? చెయ్యెక్కడిస్తాడు అత్తయ్య గారు? నెయ్యో నూనె ఇచ్చింటాడు. నువ్వు నోరు ముయ్యవే. ఓసే లత, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అన్నదానం జరగకూడదు.
అయ్యో ఇప్పుడేం చేద్దాం అత్తయ్య గారు? ఆ వండిన వంటలన్నీ నాశనం చేసేద్దామా? అయ్యో ఉండవే నాశనం చేస్తే మనకేం వస్తుంది? అదే అమ్ముకుంటే ఓ 10,000 లాభం వస్తుంది. అయ్యో సూపర్ అత్తయ్య గారు, సూపర్ ఐడియా. కానీ ఇన్ని వంటలు ఎలా కొట్టేస్తాం? చెప్తా. ఓకే అత్తయ్య గారు. లత సరే పదండి. ఏయ్ అంకుల్. ఏంటంటే ఇదిగో అక్కడ అమ్మాయి ఉంది కదా. అయ్యో పొరపాటున చూశానండి, ఇంకెప్పుడు చూడండి. నీ బొంద. ఇదిగో ఆ అమ్మాయి ఉందే, వాళ్ళ మామయ్య గుడి పైన కాలు జారి పడ్డాడు. పాప బాగా దెబ్బలు తగిలాయి. అవునవును. ఇదిగో నువ్వు వెళ్ళి ఆ అమ్మాయికి చెప్పి గుడి పైకి పంపించు. అలాగే. అవును, అదేదో మీరే చెప్పొచ్చు కదా. నాకు తెలుగు రాదు కదా. అలాగా. తెలుగు రాదని తెలుగులోనే కదా చెప్పింది. ఇదిగో ఆంటీ, ఎక్కడికి వెళ్ళింది? సర్లే, వెళ్ళి చెప్తే పని అయిపోతుంది. ఇదిగో పాప, మీ మామయ్య గుడి బయట పడిపోయాడంటమ్మా, దెబ్బలు తగిలాయంట. చెప్పేశాను, ఓ పని అయిపోయింది. అమ్మో అటు ఆంటీ ఉంటది. అయ్యో వీళ్ళెక్కడా? ఇక్కడ ఆపండి. రండి. వస్తున్నా అత్తయ్య గారు, రండి. మా అమ్మకి ఏమైంది? బయట లేడు. మామా నీకేం కాలే? నాకేమైంది? వంటలు రెడీయా? అన్నదానం మొదలు పెట్టొచ్చా? అదేంది మామా, నీకు దెబ్బలు తాకలేదా? నాకు దెబ్బలు తాకడం ఏంటే? ఎవరు చెప్పారు? అది అయ్యో వంటలు ఏమైనా మామా? అవునే, వంటగిన్నెలు ఎవరు తీసుకెళ్లారు? వామ్మో, చూడపోతే ఎవరు కావాలని తీసుకుపోయినట్టున్నారు మామా. గంతకే నీకు దెబ్బలు తగిలినాయని అబద్ధం చెప్పి నన్ను గుడి బయటికి పంపించి గీలోపు వంటలన్నీ తీసుకుపోయిండ్రు. ఓరి భగవంతుడా, కాసేపట్లో అన్నదానం చేయాలి. ఇక్కడ చూస్తే వంటలు లేవు, బయటేమో భోజనాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పాలి? అయ్యో, హోటల్ నుంచి తెప్పించే సమయం కూడా లేదే. ఎవ్వరు తీసుకుపోయి ఉంటారు మామా? అమ్మ పేరు మీద చేసే అన్నదానాన్ని ఎవరో ఆపిండ్రు మామా. అదే అర్థం కావట్లేదే, ఎలా జరిగింది ఇదంతా? ఏంటండి, అన్నదానం ఉందా లేదా? అది వంటలన్నీ పోయాయండి. ఏంటంటే వంటలు పోయాయా? కామెడీ చేస్తున్నావా? నిజం సార్, ఎవరు ఎత్తుకుపోయారు. చాలేవయ్యా, ఆపవయ్యా. ఎవరికైనా చెప్తే నవ్విపోతారు. ఎక్కడే నగలు కొట్టేస్తారు, డబ్బులు కొట్టేస్తారు, వస్తువులు కొట్టేస్తారు, తినే భోజనం కొట్టేస్తారా? పైగా వంట సామాన్లన్నీ కొట్టేశారంటారా? పెట్టే స్తోమత లేకపోతే సైలెంట్ గా ఉండాలి. అంతేగాని ఇలా అందరినీ పిలిపించి ఆకలితో పంపించటం పాపం. చీచీ, ఇలాంటి వాళ్ళని మొదటిసారి చూస్తున్నాను నేను. మిమ్మల్ని
మిమ్మల్ని అమ్మ వచ్చినందుకు మా చెప్పుతో మేమే కొట్టుకోవాలి. నడవండి. అది కాదండి. మామా 1000 రూపాయలు ఖర్చు పెట్టి అన్నదానం చేద్దామని ఆశపడితే అవమానమే మిగిలింది. మధుమతి పేరు మీద అన్నదానం చేసే అదృష్టం కూడా ఇవ్వలేదా దేవుడు? లే మామా, ఎవరో ఎత్తుకొని పోయినరు. వాళ్ళని నేను పట్టుకుంటాను మామా, నువ్వేం బాధపడకు. శ్వేత, శ్వేత, ఒరే చేతు, వంటలన్నీ పోయాయిరా. చూశాను బావా. అది కాదురా, పాపం అదెంతో కష్టపడి ఇవన్నీ. అర్థమైంది బావా, బాధపడకు బావా. ఇదంతా ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఏం ఆశించి చేశారో ఆ దేవుడికే తెలుసు. కానీ వాళ్ళ ఆశ నెరవేరదు. ఇదే శ్వేత చేతుల మీదుగా మధుమతి పుట్టినరోజు నాడు అన్నదానం జరిపించి తీరతాను బావా. అవును బావా, 3వ కంటికి తెలియకుండా వంటలు చేయిస్తున్నాను. గుడి వెనకాల అన్నదానానికి అన్ని ఏర్పాట్లు చేశాను. నువ్వు శ్వేతకి ఏదో ఒకటి చెప్పి అక్కడికి తీసుకొచ్చే. శ్వేత చేతుల మీదుగా అన్నదానం జరుగుతుంది. అలాగే బొమ్మడిది, ఇప్పుడే తీసుకొస్తా. కాకపోతే శ్వేతకి నేను కనిపించకూడదు, అంతేగా? అవునరా. సరే బావా. శ్వేత, అమ్మ శ్వేత, ఏడుకు మామా. నువ్వు రావే. అరే చెప్పు మామా, ఏడుకు మామా. ఇవన్నీ మనవట్లే మామా. అవునే, గుడి కమిటీ వాళ్ళు అక్కడ అన్నదానం చేయొద్దంటే సామాన్లన్నీ ఇక్కడ మార్చారే. గట్లనా? అవునమ్మా, ఇప్పటికే ఆలస్యమైంది. అన్నదానం మొదలు పెడదాం. గట్లనే మామా.